హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేయబోతున్నాను. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి కాబట్టి ఇలా వీలైనన్ని డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేస్తే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్తో లడ్డు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా అయితే నేను బాదాం పలుకులు, కాజు పలుకులు, గుమ్మడికాయ గింజలు, అదేవిధంగా సన్ఫ్లవర్స్ గింజలు కూడా తీసుకుంటున్నాను. ఈ 4 రకాల డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటి 100 గ్రామ్స్ చొప్పున తీసుకుంటున్నాను. వీటిలో బాదాం పలుకులను, కాజు పలుకులను కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని రెడీ ఉంచుకోవాలి. ఇంకా కావాలనుకుంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేరే కూడా తీసుకోవచ్చు. అలాగే 300 గ్రామ్స్ ఖర్జూర పళ్ళని తీసుకొని ఇలా గింజలన్నింటినీ కూడా తీసేసి వీటిని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కొంచెం మందంగా ఉన్న కడాయి లాంటిది పెట్టేసి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యికి బదులుగా బటర్ అయినా వేసుకోవచ్చు. ఇవి చేస్తున్నంతసేపు కూడా స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్నగా కట్ చేసాం కాబట్టి మంటను కొంచెం పెంచితే కనుక అవి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్టవ్ని సిమ్లోనే ఉంచి చేసుకోవాలి. తర్వాత నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇలా రెడీ ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వేసేసి ఇప్పుడు కూడా స్టవ్ని సిమ్లోనే ఉంచి వీలైనంత వరకు ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి కాబట్టి తర్వాత ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి రెడీ ఉంచుకున్న ఖర్జూరము పేస్ట్ కూడా వేసేసి ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలపాలి. ఒక 2 నిమిషాలు వేడయ్యేంత వరకు అటు ఇటు కలిపేసి ఖర్జూరం వేడయ్యేంత వరకు కలిపేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు కలపాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక 10-15 నిమిషాలు కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత లైట్గా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా చేయితో తీసుకుంటూ ఒకసారి మళ్ళీ కూడా అంతా కలపాలి. ఎందుకంటే ఖర్జూరాకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పట్టినట్టుగా ఉండాలి, లేదంటే లడ్డు చేయడానికి రాదు. కాబట్టి డ్రై ఫ్రూట్స్ అలాగే ఖర్జూరం అంతా కూడా పూర్తిగా కలిసిపోవాలి. ఇలా ఇప్పుడు కొంచెం కొంచెంగా లడ్డు సైజును బట్టి కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డుగా చేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ లడ్డు మాత్రం మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజులో చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే బాగా డ్రై ఫ్రూట్స్ ఒకేసారి తినలేం కాబట్టి ఇలా కొంచెం మామూలు సైజులో చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేయిలోకి అనుకొని ఇలా లడ్డు చేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ లడ్డు మాత్రం చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇలాగే వీలైనంత వరకు అన్ని లడ్డూలు కూడా చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా లడ్డులా కాకుండా మామూలుగా రోల్ లాగా చేసుకొని చిన్న చిన్న పీసులాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఎలా నచ్చితే అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా లడ్డూలాగా చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఒక 20-30 మినిట్స్ పక్కన ప్లేట్లో ఒక్కొక్కటిగా ఆరబెట్టినట్టుగా పెట్టేసి తర్వాత ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. 15-20 డేస్ వరకైనా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు రోజుకొక్కటి తిన్నా చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా డ్రై ఫ్రూట్స్ లడ్డు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అదేవిధంగా మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని చూసిన తర్వాత మీకు నచ్చినట్టుగా అనిపిస్తే వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.